ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా నా వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుంటారు, అంతే. అది దేవుని కృప. అయితే ఈ దినాన్న మనము మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనాన్ని మనము చాలా క్లుప్తంగా ధ్యానించుకుందాము. అంటే దానికంటే ముందు దేవుని యొక్క సహాయాన్ని మనం అడుగుతూ చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ నాతో కలిసి ఏకీభవించండి. పరలోకమందున్న మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడమైన మా దేవా, మీకు కృతజ్ఞతలు, కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, సమస్త జ్ఞానమునకు మూలమైన మా తండ్రి, ఈ సమయమందు మీ వాక్యాన్ని మేము ధ్యానించుకునబోచుండగా మీ యొక్క ఆత్మ ద్వారా మీ యొక్క జ్ఞానాన్ని, వివేకాన్ని మాకు అనుగ్రహించి మాకు అవసరమైన మాటలను మీ కృప ద్వారా మాకు వినిపించమని, మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేయమని క్రీస్తు వారి పేరిట ఈ చిన్న మనవి సమర్పించి అడిగి వేడుకునిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అయితే ప్రియమైన సహోదరులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మలో దీనత్వం అంటే ఏంటి? ఆత్మలో దీనత్వము కలిగి ఎందుకు జీవించాలి అనంటే, ఆత్మలో దీనత్వం అంటే ఆత్మ శరీరాన్ని నడిపిస్తుంది. ఇప్పుడు ఒక డెడ్ బాడీని చూడండి మీరు. డెడ్ బాడీ కదులుతుందా, మాట్లాడుతుందా, తింటుందా, తాగుతుందా? ఏమీ చేయలేదు, నో యాక్షన్ అన్నమాట. కానీ ఆత్మ ఎప్పుడైతే ఈ యొక్క గుడారంలో, ఈ యొక్క శరీరంలో ఉంటుందో అప్పుడు శరీరం నడుస్తుంది, మాట్లాడుతుంది, చూస్తుంది, ఇక అన్ని పనులు కూడా చేస్తుంది. కాబట్టి శరీరాన్ని నడిపించేది ఎవరు? ఆత్మ. కాబట్టి ఆత్మ శరీరము ద్వారా ఏ విధమైన క్రియలు చేస్తూ ఉంటుందో దానిని బట్టి దేవునికి లెక్క అప్పగించాల్సిన అవసరత ఉంటుంది. ఆత్మలో ఏ విధంగా మనము దీనత్వము కలిగి మనల్ని మనం తగ్గించుకుని మనము దీనులమై దేవుని ఎదుట ఉంటామో అప్పుడు దేవుని యొక్క చిత్తానికి లోబడతాము. ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం ఒకసారి ఆలోచిద్దాము. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అయి ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రికి మహారోదనతోనూ, వేదనతోనూ, కన్నీళ్లతోనూ ప్రార్థనలు, యాచనలు చేసి తండ్రి చేత అంగీకరింపబడ్డారు అని మనం వాక్యంలో చదువుకుంటాం. ఎందుకు శరీరధారి అయి ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంతగా తనను తాను తగ్గించుకున్నారు? ఆయన సర్వోన్నతుడైన దేవుని యొక్క అద్వితీయ కుమారుడు కదా. అయినప్పటికీ తను ఎందుకు అంత తగ్గించుకున్నారు? తండ్రితో ఏకమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి ఎదుట తనను తాను తగ్గించుకుని విధేయుడై లోబడి ఉండుటకు గల కారణం ఏంటంటే, శరీరంతో ఉన్నప్పుడు మాత్రమే ప్రతి విధమైన శోధన, వేదన, బాధ, కష్టం, కన్నీరు, నిందలు, అవమానాలు ఇవన్నీ ఎప్పుడొస్తాయండి? శరీరంతో ఉన్నప్పుడు మాత్రమే. శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత వీటన్నింటి నుంచి విముక్తి కలుగుతుంది. కాబట్టి ఈ శరీరంతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా దేవునికి లోబడి ఉండాలి. దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం పొందుకునే విధంగా ఉండాలి. కాబట్టి ఆత్మలో దీనత్వం కలిగి ఉండాలి. ఎందుకని అనంటే 2వ కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం, 2వ కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే, పాపమెరుగని యేసుక్రీస్తు ప్రభువుని పాపముగా చేశాడు దేవుడు. ఎందుకు చేసుంటారు? మనల్ని ఆయనతో సమాధానపరచుకోవడం కోసం. తండ్రి సమాధానాన్ని కోరుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనల్ని సమాధానపరచుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మనకి, మన యొక్క తండ్రికి సమాధానార్థమైన బలిగా యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు, ఆత్మలో తండ్రితో మమేకమైన వాడు, పాపముగా మారిపోయి మన కొరకు తనను తాను తగ్గించుకొని రక్షణ సంకల్పాన్ని నెరవేర్చినవాడు యేసుక్రీస్తు ప్రభువారు. తండ్రి ఎలాంటి వారో అలాంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తండ్రి యొక్క రక్షణ సంకల్పంలో మనల్ని దేవునితో సమాధానపరిచారు. హృదయంలో మనల్ని మనం తగ్గించుకోకపోతే మనకి మొదటగా వచ్చేది ఏంటి? అహంకారం.
అహంకారులను దేవుడు ఎదురిస్తాడు. అసహ్యం అహంకారం అంటే దేవునికి. కాబట్టి మనల్ని మనం తగ్గించుకోవాలి. దేవుని ఎదుట దీన మనస్కులమై ఉండాలి. పాపమెరుగని యేసుక్రీస్తు ప్రభువారు ఎలా అయితే జీవించారో అలా మనం జీవించాలి. ఎందుకంటే నేనే మార్గము, సత్యము, జీవము. తండ్రి యొద్దకు మనం చేరుకోవాలంటే మనకి మార్గం ఎవరు, మాదిరి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు మార్గాన్ని ఉంచి వెళ్ళారు. కాబట్టి ఆ మార్గంలో మనం పయనించి క్రీస్తు ప్రభువారి యొక్క స్వభావ స్వరూపాలను మనం ధరించుకుని క్రీస్తు ప్రభువారి యొక్క గుణాతిశయములను మనలో వర్ధిల్లింపజేసుకుని తండ్రికి ఇష్టలైన కుమారులుగా, కుమార్తెలుగా పరలోకానికి చేరుకోవాలి. క్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడలో సెపరేషన్ జరుగుతుంది. ఆ సెపరేషన్ జరిగినప్పుడు ఎడమ పక్కన, కుడి పక్కన అనే సెపరేషన్ అనేది, పక్కన ఉన్న వాళ్ళని ఏమని పిలిచారు? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, మీ యొక్క స్వాస్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. ఎడం పక్కన నిలబడిన వారు మీరెవరో నాకు తెలియదు. ఎందుకు తెలియదు? వాక్యాన్ని విని గ్రహించకుండా విడిచిపెట్టేసిన వారిని యేసుక్రీస్తు ప్రభువారు ఒప్పుకోరు. ఎందుకంటే ఆయన జీవించి చూపించారు. అందుకని మనము ఆత్మలో దీనత్వము కలిగి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గుణగణాలను మనలో నింపుకుని క్రీస్తు ప్రభువారు లాంటి కుమారులుగాను, కుమార్తెలుగాను తండ్రి ఎదుట దీన మనస్కులై మనము జీవించాలి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాము. అందరికీ వందనాలు.